హలో ఫ్యామ్‌లోగ్ ఎలా ఉన్నారందరూ? బావున్నారని అనుకుంటున్నాను నేనైతే. సో, యెస్ నేనైతే రీసెంట్‌గా బెలూన్ మ్యూజియం విజిట్ అయ్యాను. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది. సో, అక్కడ జరిగిన నా ఎక్స్‌పీరియన్సెస్ నెక్స్ట్ నేనక్కడ ఎలా ఎంజాయ్ చేశాననేది వీడియో రూపంలో మీకు చూపిద్దాం అనుకున్నాను. సో, నేనైతే అక్కడ చాలా ఎంజాయ్ చేశాననమాట. ఆహ్, ఇట్స్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్. నేను సో, మొత్తానికదైతే నాకు న్యూ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిచ్చింది. సో, ఈ బెలూన్ మ్యూజియం అనేది మేముండే ప్లేస్‌కి 1 అవర్ దూరంలో ఉందనమాట. అండ్ మేము ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకొని ఎళ్ళాము. అండ్ అక్కడికెళ్ళాక ఫస్ట్ నాకు ఎంట్రన్స్‌లోనే స్టాల్స్ అవి ఇవి కనపడ్డాయనమాట. స్టాల్స్ నుంచి ఇంకా లోపలికెళ్తే అక్కడ టికెట్ చూపిచ్చి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయాక మాకు సాక్సెస్ ఇచ్చారు. షూకి సాక్స్ ఏసుకొని అలా లోపలికెళ్ళాము. ఫస్ట్ ఎంట్రన్స్ తోటే మాకు మిర్రర్ లైటింగ్ షో అనేదుంది. మొత్తం మిర్రర్ ఎఫెక్ట్స్‌తో చాలా బావుందనమాట. దాని నుంచి లోపలికొచ్చాక బీబీ అని చెప్పి ఒక బెలూన్ థీమ్‌తో చాలా బావుంది ఆ రూము. మొత్తము సిల్వర్ కలర్ బెలూన్స్‌తో చాలా బావుంది. లోపలికెళ్ళాక అక్కడ బెలూన్స్, ఆ లైటింగ్స్ చాలా అనిపిచ్చింది. ఇంకా బీబీ థీమ్ నుంచి బయటికొచ్చేసాక బెలూన్ ట్రీ అని చెప్పేసి దీని తర్వాత థీమ్ అనమాట. ఒక మంచి చెట్టు ఉంటది కదా! చెట్టుకి మంచిగా రూట్స్ పెట్టి పైన లీవ్స్ బదులు మొత్తం రెడ్ కలర్ బెలూన్స్‌తో ఎంత బాగా చేశారంటే ఆ థీమ్ అయితే చాలా బావుంది. రెడ్ కలర్ బెలూన్స్ అక్కడ లైటింగ్ గూడా మొత్తం రెడ్ కలర్ తోటి చాలా సో, బెలూన్ ట్రీ నుంచి బయటికొచ్చేసాక ఇక్కడ లైక్ ఒక ట్యూబ్స్ లాగా బెలూన్స్‌ని ఫ్లోట్ అయితూ ఉంటాయి బెలూన్స్. సో, ఆ బెలూన్స్ ఫ్లోట్ అవుతూ ఇలా డాన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. చాలా బావుంటది. థీమ్ గూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో బ్లాక్ బెలూన్స్ ఆహ్, అయితే ఎంటర్ అయ్యే ముందే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. దాన్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి అటెన్షన్ లాగా బోర్డ్ గూడా పెట్టారు. సో, నెక్స్టొచ్చేసి ఫ్లోయింగ్ గేమ్స్ అన్నమాట. సేమ్ మనిషిలాగా బెలూన్‌ని మొత్తం ఫ్లోటింగ్‌లో పెద్ద పెద్దగా సో, నెక్స్టొచ్చే థీమయితే అదా అన్నమాట. ఒక బ్లాక్ కలర్ బెలూనుంటది. ఆహ్, దాని లోపల నాకు దెలిసి హీలియం గ్యాస్ అనుకుంటా. అందుకే అది పైకి తేలుతూ ఉన్నది. దాంతో అయితే ఉన్ను నా హస్బెండ్ ఇద్దరం కలిసి చాలా ఆడుకున్నాం. సో, ఇదయిపోయాక నెక్స్ట్ థీమయితే ఒక స్నేక్ లాగా ఒక థీముంది. అది నేను ఫస్టయితే అది చూడగానే ఫస్ట్ స్నేక్ అనుకున్నా. బట్ కాదు. అది స్నేక్ కాదు. స్నేక్ టైప్ లాగానే అదే షేప్‌లో ఒక బెలూను. దాని నేమ్ నాకు అంత ఐడియా లేదు. ఆ బెలూను విత్ పర్పుల్, పింక్ కలర్ తోటి చాలా బావుందసల యాక్చువల్లీ. మొత్తము పైనే ఉందన్నమాట ఆ బెలూను. మొత్తానికి బెలూన్ మ్యూజియంలో నాకేదైనా ఫేవరెట్ థీమ్ ఉంది అంటే ఇదే. హైపర్ స్టెల్లార్ అని చెప్పి మొత్తం బెలూన్స్ ఉంటాయి ఇక్కడ లోపల. దాని తర్వాత బెలూన్ షో అయింది ఇక్కడ. ఎంత
బాగుందంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. అందులో జంప్ చేశాను. ఆ బెలూన్స్ తోటి ఆడుకున్నాను. అసలు ఆ బెలూన్ షో అయితే అసలు నాకింక ఏం వర్డ్స్ లేవు. అసలా బెలూన్ షో అయిపోయాక ఇంకా మేము ఎంజాయ్ చేసాం గదా! నేను మా వారైతే ఏం ఎంజాయ్ చేసామంటే తెగ ఎంజాయ్ చేసి పారేసాం అక్కడ. ఎగురుడు, దుంకుడు, లైక్ జంపింగ్ చేసుడు, ఆ బెలూన్స్ లోపల పడిపోయినట్టు అసలు ఇద్దరం కలిసి చాలా ఎంజాయ్ చేసాం అసలది. ఆ బెలూన్ షో అయితే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. హ్మ్. మోస్ట్‌లీ మొత్తం బెలూన్ మ్యూజియంలో నాకు నచ్చిన పర్టిక్యులర్‌గా ఫేవరెట్ థీమ్ అంటే ఈ హైపర్ స్టెల్లారే. మొత్తం ఆ బెలూన్ షో మేము ఎంజాయ్ జేయడము, ఆ మ్యూజిక్ చాలా బావుంది. బెలూన్ మ్యూజియం ఎళ్తే నైస్ ఎక్స్‌పీరియన్స్. సో, అక్కడి నుంచి బయటికొచ్చాక క్వైట్ స్ట్రామ్ అని చెప్పి ఇలా బబుల్స్ ఉంటాయి కదా! ఆహ్, బబుల్స్ షో అన్నమాట ఇది. మొత్తము ఒక దగ్గర నుంచి మొత్తం బబుల్స్ అన్నీ వస్తా ఉంటాయి. అది కూడా చాలా బావుంది. యాక్చువల్‌గా సైలెంట్‌గా ఉండమని చెప్పారు గానీ, అక్కడ మేము ఎళ్ళినప్పుడు మాతోటి పాటు వచ్చిన వాళ్ళు ఎవరు సైలెంట్‌గా ఏం లేరు. అందరూ సో, నెక్స్ట్ థీమొచ్చేసి స్వింగ్ అన్నమాట. ఇప్పుడు మనము ఉయ్యాలలో ఎలా అయితే స్వింగ్ అయితామో, సేమ్ అలానే బాల్స్‌కి అంటే బాల్స్ టైప్ బెలూన్స్‌కి మొత్తము స్ట్రింగ్స్ అన్నీ మొత్తం పైకి కట్టేసి మొత్తం పుష్ చేస్తున్న కొద్దీ బాల్స్ ఇట్లా మొత్తం స్వింగ్ అయిపోతా ఉంటాయి. చాలా బావుంది. చిన్న పిల్లలైతే చాలా ఆడుకున్నారు అక్కడికి మేము వెళ్ళిన దగ్గర. అసలు సో, నెక్స్ట్ థీమొచ్చేసి ఫ్లయింగ్ మేజ్. ఇది ఫస్ట్‌లో నాకసలు అర్థం అవ్వలేదు. ఇదేంటి అనేది నేను కొంసేపు దాకా నాకేం అర్థం అవ్వలేదు. మొత్తం బ్లాక్స్ లాగా గ్రీన్ కలర్ బెలూన్‌ని మొత్తము సెట్ జేసి పెట్టారు. చిన్న చిన్న స్పేస్ నుంచి మనము ఎగ్జిట్ అవ్వాలి. ఆ మేజ్ నుంచి. అది అది లాస్ట్‌లో దెలిసింది. సో, అలా ఎగ్జిట్ అయిపోయాక ద హిస్టరీ ఆఫ్ ఇన్‌ఫ్లేమబుల్ అని చెప్పి బెలూన్ మ్యూజియం హిస్టరీ అనేది ఉంటదన్నమాట. అసలు బెలూన్ మ్యూజియం ఆర్ట్ ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి? ఎప్పటినుంచి స్టార్ట్ చేశారని ఒక పెద్ద టేబుల్ ఉంటది. ఇంకా అక్కడి నుంచి బయటికొచ్చేసాక గజీబోస్ అని చెప్పి ఒకటుంటది థీమ్. అదైతే ఫుల్ ఫన్నీ థీమ్. అది చిన్న పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటారు. ఆహ్ సో, నెక్స్ట్ థీమొచ్చేసి సెంటిపేడ్. ఈ సెంటిపేడ్ థీమ్ నాకసలేం అర్థం అవ్వలేదు. జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ బెలూన్స్‌ది ఉంటాయి గదా! బయటుండేది మొత్తం అంతా ఒక రూమ్‌లో కవర్ చేసి పెట్టారంతే. నాకా సెంటిపేడ్ అనేది ఏమంతగా అర్థం అవ్వలేదు. దాని నుంచి ఎగ్జిట్ అయ్యాక బెలూన్స్ లైక్ ఆ బెలూన్స్ అయితే ఎంత బావుంటాయో లైక్ ఇగ్లూ షేప్‌లో బెలూన్స్ అన్నీ సెట్ జేసి అసలు చాలా బావుంటాయి. ఆ సన్‌లైట్‌కి అది ఇంకా షైనింగ్ చాలా బావుందసలది.
నెక్స్ట్ థీమొచ్చేసి 'ఫౌంటైన్ ఎటర్నిటీ కెలిడియోస్కోప్' అని చెప్పేసి ఒక థీమ్. ఈ థీమ్ అంతగా నాకేమంత అనిపివ్వలేదు. జస్ట్ చూసాను. అటునుంచి ఇంకా లోపడికెళ్ళాక ఒక ఒక బాల్ లోపడ బర్డ్ థీమ్. ఇది చాలా బావుందసలు ఈ థీమ్. ఒక 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 బెలూన్ లోపడ బర్డ్ షేప్‌లో ఇంకొక బెలూను ఆ థీమ్ నుంచి లైక్ బర్డ్స్ విస్పరింగ్ సౌండ్ అసలది ఆ థీమ్ అయితే నాకింకా బాగా నచ్చింది. సో, ఈ థీమ్ తర్వాత నెక్స్ట్ థీమ్ ఎయిర్ స్పేస్ అని చెప్పి. ఎయిర్ స్పేస్ అంటే ఏం లేదు. జస్ట్ వీఆర్ ఉంటది కదా! వీఆర్ గ్లాసెస్ పెట్టుకొని కాన్సెప్ట్ తోటి వీఆర్ కాన్సెప్ట్‌లో గూడా మొత్తము ఆ స్పెక్స్ అంటే ఆ వీఆర్ కాన్సెప్ట్‌లో కూడా మొత్తం బెలూన్స్ రావడము, ఒక పెద్ద ఫ్లవర్ మీద ట్రావెల్ అవ్వడము అదంతా ఉండింది. కానీ నేనంత షాట్ తివ్వలేదు వీఆర్‌ది. జస్ట్ వీఆర్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా నెక్స్ట్ థీమొచ్చేసి మొత్తం అన్నీ ఒక్కొక్క పోడియం ఉంటదన్నమాట. ఒక్కొక్క పోడియంలో ఒక్కొక్క థీమ్ లాంటి ఫోటో ఫ్రేమ్స్ లాంటివి ఉంటాయన్నమాట. ఇంకా మనము ఇష్టము ఇంకా మనం ఫోటోస్ క్లిక్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో 'ఐ లవ్ యూ' అని చెప్పి 3 బోర్డ్స్ ఉంటాయన్నమాట. 'యూ', 'అట్లాంటా' అని చెప్పి ఒక పీచ్ బొమ్మ, ఇంకొక థీమొచ్చేసి టెడ్డీ బేర్ థీము, ఇంకొకటి డాగ్ థీమ్ అని చెప్పి, ఒకటేమో హాట్ ఎయిర్ బెలూన్ అని చెప్పేసి ఒకటి, ఒక థీమేమో మొత్తము క్లౌడ్స్ థీమ్ ఉంటది. ఆహ్, ఇంకో ఇంకో థీమొచ్చేసి లైక్ స్టడీ టేబుల్, స్టడీ థీమ్ అలా అలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇంకా అయితే మేము చాలా ఎంజాయ్ ఈ ఈ ఈ థీమ్స్‌లో మేమైతే చాలా పిక్చర్స్ దిగాము. నేను లాస్ట్‌లో అవి పిక్చర్స్ పెడతాను. అసలు చాలా ఎంజాయ్ చేశామన్నమాట. ఈ థీమ్స్ టైప్ దాంట్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్ పెట్టడం గానీ, చాలా ప్రొఫెషనల్‌గా పిక్చర్స్ దిగామన్నమాట. సో, మొత్తానికైతే అలా ఎంజాయ్ చేశామన్నమాట. ఇంకా బెలూన్ షాప్ అనేదుంది. ఇక్కడ బెలూన్ మ్యూజియం వాళ్ళది. అందులో టీ షర్ట్స్, అంబ్రెల్లాస్, మంచోల్డ్ బేబీకి టీ షర్ట్స్, డ్రెసెస్, బెలూన్స్ అనేటివి సేల్ చేస్తున్నారు. ఇంకా దాని నుంచి బయటికొచ్చాక బెలూన్ బార్ అని చెప్పి బెలూన్ మ్యూజియం వాళ్ళది స్నాక్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి పూర్తిగా బయటికొచ్చేసాక మాకు ఫుడ్ స్టాల్స్ అవి ఇవి అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ అవి చూసుకొని మేము ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట లాస్ట్‌లో. మేము తిన్న ఐస్ క్రీమ్ షాప్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ షూటింగ్స్ ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. మూవీ షూటింగ్స్ అవి ఇవి. సో, అలా మొత్తానికి మా బెలూన్ మ్యూజియం టూర్ అనేది ఎండ్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ అనేది మాకొచ్చింది. సో, మీకు గనక ఈ వీడియో నచ్చింది అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. ఆహ్, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్. బాయ్.